ప్రతి వాడి లైఫ్లో ఒక లవ్ స్టోరీ ఉంటుంది. ఒకటి చిన్ననాటి స్నేహం నుంచి పుట్టిన ప్రేమ, స్కూల్లో పరిచయం ప్రేమగా, కాలేజ్ ప్రేమ, మరుదలితో ప్రేమ. ఇందులో చాలా ప్రేమలు విఫలమవుతూ ఉంటాయి, కొన్ని మాత్రం సఫలమవుతాయి. ఇలా ఎన్నో లవ్ స్టోరీలు చూసి ఉంటారు. ప్రేమ ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరితోనైనా, ఎలాగైనా పుట్టొచ్చు. అనుకోకుండా కొన్ని క్షణాల్లో పుట్టిన ఒక చిన్న లవ్ స్టోరీ ఇది. మామా ఎక్కడ్రా బాబు? వచ్చేస్తున్నా మామా, పక్కనే ఉన్నా. ఇంకొక 10 minutes లో పక్క నీ ముందుంటా. సరే. ఇంకెంతసేపు వెయిట్ చేయాలరా బాబు? వీడొచ్చేలోపు తెల్లారిపోద్దేమో. హలో, నువ్వు వస్తున్నావా లేదా? వచ్చేస్తున్నారా? ప్లీజ్ రా, 10 minutes. గంట నుండి వెయిటింగ్ ఇక్కడ. సింధు వచ్చిందిరా, ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఈసారి పక్కా 10 minutes లో వచ్చేస్తాను. గర్ల్ ఫ్రెండ్ ప్రాబ్లంలో ఉంది అంటే ఫ్రెండ్ ఇబ్బంది పెట్టేస్తావా? ఈసారి 10 minutes అన్నావంటే చంపి పడదొప్తా. ఇదే లాస్ట్ ఛాన్స్ ఈ డేట్కి. ఏముందబ్బా పోరి. ఇలా చూడు, యూ కెన్ డూ ఇట్. గో అండ్ టాక్ టు హర్. కమాన్ రామ్, మెల్లగా మాట్లాడే డీటెయిల్స్ అనేది తీసుకోమ్మా. హాయ్, హలో, వనక్కం పొన్ను. ఏంటి? ఏం లేదండి, తెలుగో కాదో తెలుసుకుందామని. ఇడియట్. ఈసారి టైం నువ్వు కాదు, నేనే నీ గంట టైం ఇస్తున్నా. మెల్లగారా, నో ప్రాబ్లం. నా పేరు రామ్, మరి మీ పేరు? నన్ను చూసి 5 minutes కూడా కాలేదు, అప్పుడే నా పేరు అడుగుతున్నావా? వెంటనే కాకపోతే నీ వెంటపడి నిన్ను ఫాలో చేసే కానీ చెప్పవా? అయినా పేరెందుకు? ఓటర్ లిస్ట్లో ఎన్రోల్ చేసుకుంటావా? అయ్యో లేదండి. మరి ఓ ఫేస్బుక్లో సెర్చ్ చేసి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడతావా? అయ్యో నాకు ఫేస్బుక్కే లేదండి. యూనో ఫేస్బుక్ స్పాయిల్స్ అండి. ఓ ఈడియట్ అనుకున్నా, కానీ కాదు, స్టూపిడ్ వీడు. గుడ్ గుడ్, అయినా చెప్పను. పోనీ ఒక కప్ కాఫీ? నో. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగొచ్చా? ఏంటి? ఏమనుకోదు మరి. సరే అడగండి. మీరు ఇక్కడ ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు? మీకెందుకు? ఊరికే జనరల్ నాలెడ్జ్ కోసం. చెప్పరా? మా నాన్నగారి కోసం. మిమ్మల్ని ఒక విషయం అడగనా? ఒకటే? యా షూర్, ఒకటే. సరే అడగండి. మరి ఏమనుకోదు మరి. అలాగే. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? వస్తారుగా, ఆయన్ని అడగండి. అమ్మో వద్దులే. ఆయన బ్యాంక్ ఎంప్లాయ్. థ్యాంక్ గాడ్. మళ్ళీ ఫోన్
1 minute. హలో చెప్పురా. హలో నాన్న, సరే పర్లేదు, నేను వెళ్తానులే. దారిలో చిన్న పని ఉందా చూసుకొని వెళ్తాను. బాయ్. ఓయ్, మీ పేరు, అడ్రస్, మొబైల్ నెంబర్ కానీ ఏదైనా చెప్పండి. ఇందాకేదో అన్నావుగా. ఏమన్నాను? వెంటనే కాకపోతే నీ వెంటపడి నిన్ను ఫాలో చేసే కానీ చెప్పవా? ఓహో, అదా మ్యాటర్. వస్తున్నా బంగారం. ట్రయల్ వేద్దామా? ఈడెవడు? మళ్ళీ రాఘవగాడేనా? ఏరా, నీ గర్ల్ ఫ్రెండ్ ప్రాబ్లం ఉందన్నావు కదా? అరే అది కాదురా, ఒకసారి నీ పని చూసుకోనరా, నేను వెయిట్ చేస్తా. అరే చంద్ర ప్లీజ్, నేను చెప్పేరా ఇదే ఇదో. మళ్ళీ మళ్ళీ చేస్తాడు ఏదవా. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఒక పని అయిపోద్ది. వీడేంటి మళ్ళీ వచ్చాడు? హే, నేను చిన్న మాట చెప్పనా? చెప్పు. మిమ్మల్ని ఇలా ఫాలో అయ్యానని తప్పుగా అనుకోకండి. మీ వాయిస్ చాలా బాగుంది మీలాగే. ఇంకా ఉన్నాయి కానీ గుర్తు రావట్లేదు. కనీసం ఎప్పుడైనా చెప్తారా మీ పేరు? ఏంటండి మీరు ఇలా రోడ్లో చూసిన అమ్మాయిని ఇలా ఫాలో అయిపోతారా? ఇలా ఎంతమంది అమ్మాయిని ఫాలో అయ్యారు? ఎస్, నేను కూడా అందరి కూడా అలాగే అమ్మాయి కనిపిస్తే చూసే టైపే, కానీ అందరినీ ఫాలో అయ్యే టైప్ మాత్రం కాదు. అందరిలా మిమ్మల్ని చూశాను. చూడగానే ఏదో తెలియని ఫీలింగ్, బాధ, ఆనందం నాలో అసలు ఏంటో. ఇక్కడ ఏదో అర్థం కాని ఫీలింగ్. ఇది ప్రతి అబ్బాయి అమ్మాయికి చెప్పే డైలాగే. ప్రేమ ఒకటే అయినప్పుడు మాటలు కొత్త ఎలా వస్తాయి? మాటలను పట్టించుకోవద్దు. అవి చెప్తున్నప్పుడు అబ్బాయి కళ్ళలో కనిపించే ప్రేమ నిజం అనిపిస్తే నమ్మేయండి, గుండెలో పెట్టుకొని చూసుకుంటాడు. అబద్ధం అనిపిస్తే చీకొట్టేయండి. ఎస్, హే, ఎందుకు నవ్వుతున్నావు? నమ్మకం లేదా? ఈరోజు ఫైనల్ ఇంటర్వ్యూకి కాల్ లెటర్. వెళ్ళుంటే ఆ జాబ్ నాదే, లైఫ్ సెటిల్ అయిపోయేది. ఆ జాబ్ నా ఫ్రెండ్ కూడా కావాలి. అందుకే ఫస్ట్ వాడు ఇంటర్వ్యూకి వెళ్తే వాడికి రాకపోతే నేను వెళ్దామని వాడి కోసం వెయిట్ చేస్తున్నాను. వాడు రాలేదు, నువ్వు వచ్చావు. నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోతున్నావు. నీ వెనకే వస్తే ఆ జాబ్ నాకు రాదు, కానీ నా లైఫ్ నాకు దొరుకుతుంది అనిపించింది. అందుకే నీ వెనకే వచ్చేసాను.
ఇక డిసిషన్ నీది. విల్ యూ మ్యారీ మీ? నో, ఐఎమ్ సారీ. గుండె పేర్లట్టు జిగ్ జిగ్ జిగ్. ఏంట్రా ఎక్కడ ఉన్నావు? ఆ అమ్మాయిరా. ఓహో, ఒరే నా కోసం వెయిట్ చేయమంటే ఇప్పుడు నేను వెయిట్ చేసావురా? నేనేమో నా గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడితే నీకు కాలుద్ది, నువ్వేమో ముక్కు మోహన్ తెలియని అమ్మాయిల కోసం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని మమ్మల్ని అవాయిడ్ చేయొచ్చు. ఇక అర్థమైందా? అమ్మాయిల విషయంలో ప్రతిలోడు అంతే. ఏంటి? అరే ఆపురా. ఆ అమ్మాయిని చూడగానే ఏదో ఫీలింగ్, టైంపాస్ కోసం కాదు, గుండెల్లో ఏదో ఫీలింగ్. ఆయన ఇప్పుడే కదా చూసావు? నువ్వు కూడా అమ్మాయిలాగా మాట్లాడుతున్నావురా? ఇప్పుడే కదా చూసావని. మనిషి అన్న ప్రతోడు అలాగే మాడతాడు రా. కానీ నాకు తెలిసిన ప్రేమకి టైం టేబుల్ అంటే ఉండదు. అది పుట్టడానికి లైఫ్ అంతా వేస్ట్ అవ్వచ్చు, లేదా అరక్షణంలో అయినా పుట్టవచ్చు. ఎప్పుడు ఎక్కడ ఎలా కలుగుతుందో చెప్పలేము. వచ్చేస్తున్నారా? అవును, నువ్వు ఇక్కడికి వెళ్ళొచ్చావురా. నేను ఇంత సీరియస్గా చెప్తుంటే నువ్వు నవ్వుతావేంట్రా ఇడియట్? అది నీకు విషయం చెప్తా, కొట్టకూడదు మరి. సరే. నువ్వు ఇప్పుడు తను చూసావు మరా? తను 6 months నుంచి నేను ఫాలో చేస్తాను. నువ్వంటే పిచ్చిరా తనకి. వాట్? 1 week బ్యాక్ సింధు తన ఫ్రెండ్స్ అలెజన్ తీసుకుని నా దగ్గరికి వచ్చాను. నేను లవ్ మ్యాటర్ చెప్పాను. చాలాసార్లు ఎదురుపడింది, కానీ నువ్వు పట్టించుకోలేదు. మళ్ళీ తను ఏడుస్తూ వచ్చింది. ఎంతసేపు రా? మా జీవితం మనం ఎప్పుడు కడతాం? చెప్పి ఓ బిల్డింగ్ మనం కూడా కొనాలి. వచ్చావా? ఏం మ్యాటరు? ఏ నీకు తెలీదా? సింధు చెప్పింది కదా రామ్ గురించి, కానీ వాడు చాలా టఫ్. ఏం పర్లేదు, నేను చూసుకుంటా. కానీ మధ్యలో ప్రాబ్లమ్స్ లాక్కూడదు మరి. నీ పేరు బయటికి రాకుండా నేను చూసుకుంటా. కానీ మనం వాడిని ఇలా ట్రాప్ చేస్తున్నాం తెలిస్తే చంపేస్తాడు. 6 months నుండి వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు వాడు ఎక్కడున్నా చెప్తావా లేదా? ఆయన సరే నాకు చాలా భయం అవుతుంది. నువ్వు ఆయన హ్యాండిల్ చేయలేవు. ఏం పర్లేదు, చికెన్ హ్యాండిల్ మూసుకొని చెప్పు. ఇక్కడ ఇందులోనా? హలో సింధు. నేనే చికెన్ హ్యాండిల్. రామ్ ఎప్పుడు ఉన్నాను మూసుకుందని చెప్పు. ఓకేనా? నువ్వు ఫోన్ పెట్టేసి 3 నిమిషాలు మొత్తం చెప్పేస్తా. ఫోన్ పెట్టి బాయ్. ఎంతసేపటి నుంచి ఉంది లైన్లో? నేను ఇక్కడికి వచ్చినప్పటి నుండి. అబ్బో, వాడే నా కోసం మనకొండలో వెయిట్ చేస్తున్నాడు. బయలుదేరు, కానీ జాగ్రత్తగా హ్యాండిల్ చేయ ప్లీజ్. నేను చూసుకుంటాను చెప్పాగా, వెళ్ళొస్తా. థ్యాంక్ యూ. హలో మేడం, ఇలా జీన్స్లో అవి వేస్తే మా వాడికి నచ్చదు. నాకు తెలుసు వాడి టేస్ట్ ఏంటో. 6 months నుండి ఫాలో అవుతున్నా, ఆ మాత్రం తెలీదా? బెదిరించింది, అందుకే హెల్ప్ చేయాల్సి వచ్చింది. నువ్వు ఎక్కడున్నావో చెప్పాల్సి వచ్చింది. మరి నేను ప్రపోజ్ చేసి ఎగిరికి అంతేయకుండా సింపుల్గా సారీ చెప్పి వెళ్ళిపోయింది. నేనే చెప్పాలా చెప్పు. అమ్మాయి 6 months నుంచి పడుతున్న బాధని కనీసం 6 minutes అయినా పడాలి కదా. అయినా గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే బాయ్ ఫ్రెండ్స్ మర్చిపోతారని పెద్ద